క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు తిరిగి పార్లమెంటు, శాసనసభల్లోకి ప్రవేశించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయాలు నేరమైపోయాయని, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొంది. మాజీ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసులను త్వరగా విచారించడంతో పాటు దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం నిన్న దీనిని విచారించింది. ఒకసారి దోషిగా తేలిన తర్వాత దానిని హైకోర్టు నిర్ధారించిన తర్వాత కూడా రాజకీయ నాయకులు పార్లమెంటుకు, శాసనసభలకు ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎవరైనా నాయకుడు దోషిగా తేలితే 6 ఏళ్లు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(9) నిబంధనలపై సందేహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి కేసులో దోషిగా తేలితే సర్వీసులో కొనసాగేందుకు అర్హత కోల్పోతాడని, కానీ అతడు రాజకీయాల్లోకి వచ్చి మంత్రి కావచ్చని వ్యాఖ్యానించింది. హత్యలు చేసిన నేతలు పార్టీలు నడపడంపై ఈ కేసులో అమికాస్ క్యూరీగా ఉన్న విజయ్ హన్సారియా వ్యక్తం చేసిన అభ్యంతరాలను సుప్రీంకోర్టు సమర్థించింది. 42% మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, కొన్ని కేసులు 30 ఏళ్లుగా కొనసాగుతున్నాయని విజయ్ హన్సారియా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ దీపాంకర్ దత్తా ఈ అంశం పరిశీలన కోసం తగిన ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ప్రతిపాదిస్తామని తెలిపారు. కాగా హత్య చేసిన వారు కూడా గుర్తింపు పొందిన పార్టీలకు అధ్యక్షులుగా ఉండేందుకు ప్రస్తుతం చట్టం అవకాశం కల్పిస్తుందని, దానిని పరిశీలించాలని విజయ్ కోరారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(9) సెక్షన్లు చెల్లుబాటుపై పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలపై 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం తరపున హాజరైన న్యాయవాది సిద్ధాంత్ కుమార్ మాట్లాడుతూ తమ అభిప్రాయం చెప్పేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే నెల 4కు వాయిదా వేసింది.